మామడ మండలంలో తునికాకు సేకరణకు వెళ్లిన నలుగురు మహిళలు రాత్రి అడవిలో తప్పిపోయారు. మండలంలోని కప్పన్నపల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, కంబాల లింగవ్వ, గట్ల మీద లక్ష్మి, బత్తుల సరోజ అనే మహిళలు గురువారం తునికాకు కోసం అడవికి వెళ్లారు. రాత్రైనా కానీ మహిళలు గ్రామానికి రాకపోవడంతో జిల్లా ఎస్పీకి గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనాలు మహిళలు తప్పిపోయినట్లుగా గుర్తించారు. వెంటనే ఎస్పీ తన సిబ్బందిని వెంటబెట్టుకుని అడవికి వెళ్లారు. ప్రత్యేక సాంకేతికత ఆధారంగా డ్రోన్ సహాయంతో అడవిలో గాలింపు చేపట్టారు. అడవిలోని భీమన్న గుట్టపై మహిళలు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. వారిని గ్రామానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అందించారు. ఎంతో కష్టపడి మహిళలను రక్షించిన ఎస్పీ, పోలీసులు అధికారులను గ్రామానికి వస్తున్న సమయంలో పూలతో స్వాగతం పలికారు. తక్షణమే స్పందించి మహిళలను రక్షించిన పోలీసు అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి విపత్కర సమయంలోనైనా పోలీసులు సంప్రదించాలని ఎస్పీ సూచించారు. నిర్మల్ జిల్లా ఈ మామిడ మండలం లొద్ది విలేజ్లో నిన్న ఆఫ్టర్నూన్ తునికాకు సేకరణ కోసం వెళ్లిన కొంతమంది ఆదివాసీ విమెన్ తప్పిపోవడం జరిగింది. అక్కడ వచ్చిన థండర్ స్టార్మ్స్ వల్ల వాళ్ళు కొంచెం స్కాటర్ అయిపోయారు. అందరూ రిటర్న్ వచ్చినా సరే 4 మెంబర్స్ రాలేదు, వాళ్ళు తప్పిపోయారు. నైట్ అంతా లోకల్ పోలీసు తర్వాత విలేజర్స్ కలిసి వాళ్ళని సెర్చ్ చేయడం జరిగింది. అయితే అందులో ఏమీ ఫ్రూట్ఫుల్ కాలేదు సెర్చ్. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5 o'clock మన స్పెషల్ పార్టీస్ ఆర్ఎస్ఐలు అండ్ ఏఎస్పీ రాజేష్ మీనా మరి నేను కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ సెర్చ్ చేసి మనము డ్రోన్స్ యూజ్ చేసాము ఈ సెర్చ్ ఆపరేషన్లో. ఎందుకంటే అక్కడ మనకి సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. వైర్లెస్ సెట్స్, తర్వాత డ్రోన్స్, జీపీఎస్ ఇవన్నీ వాడి వాళ్ళని ఎక్కడున్నారో ఫస్ట్ లొకేట్ చేశాము. లొకేట్ చేశాక 2 పార్టీస్ పైకి వెళ్ళాయి. వాళ్ళు ఒక గుట్ట మీద ఉన్నారు, భీమున్ గుట్ట అనేసి. ఆ భీమున్ గుట్ట మీదకి 2 పార్టీస్ వెళ్ళి కింద వరకు తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా